హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. గైస్, న్యూజిలాండ్ వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్లో మొత్తానికి వెస్టిండీస్ 7 పరుగుల తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. సో న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్ ఈరోజు అయితే మ్యాచ్ అయితే ఉంది. సో మరి ఎవరిది విజయం అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మరి ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్లో పోరాడి ఓడిపోయిందని చెప్పుకోవచ్చు స్కాట్లాండ్. మరి ఏ విధంగా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది వెస్టిండీస్. ఎంచుకున్న దానికి వాళ్ళకు స్టార్ట్ అయితే పర్వాలేదన్నట్టుగా అయితే స్టార్ట్ అయితే లభించింది. హెలీ మ్యాథ్యూస్ అండ్ క్యూయానా జోసెఫ్ ఇద్దరు కలిసి ఓపెనింగ్ని ఆరంభించారు. సో ఫస్ట్ 3 ఓవర్స్ వరకు 20 ఉండింది, 4 ఓవర్స్కి 25 ఉండింది. అక్కడ నుంచి 34 వరకు పార్ట్నర్షిప్ అనేది రావడం జరిగింది. 34 దగ్గర క్యూయానా జోసెఫ్ 13 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ 42 దగ్గర మరో వికెట్ పడింది. 44 దగ్గర 14 రన్స్ వేసి హెలీ మ్యాథ్యూస్ తను అవుట్ అయింది. సో 3 వికెట్స్ పడిన తర్వాత 4th వికెట్కి పార్ట్నర్షిప్ అనేది లభించింది. క్యాంబెల్ అండ్ డార్టిన్ కొంతవరకు నిలువరించగలిగారు. బట్ వీళ్ళిద్దరి మధ్య 32 పార్ట్నర్షిప్ వచ్చింది. ఇదే హైయెస్ట్ అనుకుంటే కాదు. ఆ తర్వాత డార్టిన్ కూడా 14 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత రాంగ్ టైంలో తను అవుట్ అయింది. ఆ తర్వాత లేని రన్కు వెళ్ళి రన్అవుట్ అంటే ఫస్ట్ క్యాంబెల్ అవుట్ అయింది. క్యాంబెల్ అవుట్ అయిన తర్వాత డార్టిన్ అవుట్ అయింది. మంచిగా మొమెంటం వచ్చింది వెస్టిండీస్కి. నిలువరించగలుగుతున్నారు. బ్యాక్ ఫుట్ నుంచి ఫ్రంట్ ఫుట్ కదా, డ్రైవర్ సీట్లో ఉన్నారు అనుకుంటున్న టైంలో, స్టడీగా పార్ట్నర్షిప్ అనేది వస్తుంది అనుకుంటున్న టైంలో రన్అట్ అయితే అయింది. అక్కడ నుంచి మళ్ళీ వికెట్ల పతనం కొంచెం రావడం జరిగిన తర్వాత స్టెఫానీ టేలర్తో కలిసి క్లిక్స్టన్ మంచి పార్ట్నర్షిప్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. జజారా క్లిక్స్టన్ తను 16 రన్స్ అయితే స్కోర్ చేసింది. 16 రన్స్ అయినప్పటికీ అమూల్యమైన పార్ట్నర్షిప్ని అయితే యాడ్ చేసింది స్టెఫానీ టేలర్తో. అరౌండ్ 50 దాకా తెచ్చింది పార్ట్నర్షిప్. అయితే క్లిక్స్టన్ 16 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి ఎండ్ అయింది. సో టోటల్గా 152 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ 20 ఓవర్స్. ఇక వీళ్ళ సైడ్ నుంచి మాత్రం ఫ్రెషర్కి 2 వికెట్లు రాగా, క్యాథరిన్ బ్రైస్కి 1 వికెట్, రిచర్డ్ స్లేటర్కి 1 వికెట్, గార్డెన్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోయింది. అది కూడా ద వికెట్ ఆఫ్ క్యాంబెల్. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన స్కాట్లాండ్కి వెస్టిండీస్తో పోలిస్తే చాలా మంచి ఆరంభమే దక్కింది. 52 ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించిన తర్వాత క్యాథరిన్ ఫ్రెషర్ 20 రన్స్ వేసి తను అవుట్ అయినాక మళ్ళీ వికెట్ల పతనం ఒక ఎండ్లో డార్సీ కార్టర్ స్టాండర్డ్గా నిలబడినప్పటికీ మరో ఎండ్లో వికెట్స్ అయితే పడుతూ వచ్చాయి. సరబ్ బ్రైస్ లాస్ట్ మ్యాచ్లో ఆకట్టుకున్నప్పటికీ ఈ మ్యాచ్లో అయితే తేలిపోయిందని చెప్పుకోవచ్చు. సరబ్ బ్రైస్ తన గోల్డెన్ డక్గా వెనుదిరిగిన తర్వాత మిగతావన్నీ సింగిల్ డిజిట్స్కి వచ్చాయి స్కోర్స్ అన్నీ. కానీ మళ్ళీ పార్ట్నర్షిప్ అనేది లభించింది. ఎల్సా లిస్టర్తో కలిసి 62 పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ 2 పార్ట్నర్షిప్లు మినహాయిస్తే ఎక్కడ కూడా స్కాట్లాండ్ గేమ్లో ఉన్నట్టయితే అనిపించలేదు. అండ్ లాస్ట్ ఓవర్ ఏదైతే క్యూయానా జోసెఫ్ వేసిందో ఆ ఓవర్లో 1 వికెట్తో పాటు లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్కి రన్అట్ రూపంలో వికెట్ అయితే దొరకడం వల్ల మొత్తానికి 7 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. అయితే మిడిల్ ఓవర్స్లో చాలా వరకు యాక్సిలరేషన్ పీరియడ్లో ఎస్పెషల్లీ స్కాట్లాండ్ గేమ్లో ఉన్నట్టు అనిపించింది, కానీ అక్కడ నుంచి పుల్ బ్యాక్ అయితే చేయగలిగింది వెస్టిండీస్ అని చెప్పుకోవచ్చు. ఇక వికెట్స్ కనుక చూస్తే హెలీ మ్యాథ్యూస్కి 3 వికెట్లు, ఆ తర్వాత
అలియా అలెన్కి 3 వికెట్లు, క్వియానా జోసెఫ్కి 1 వికెట్, 1 రన్అట్. ఆ తర్వాత ఎఫీ ఫ్లెచర్కి 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం 150 మార్క్ వస్తుందా లేదా అనుకునే టైంలో స్టెఫానీ టేలర్ ఆడినటువంటి 47 నాకు ఏదైతే ఉందో అది చేయడం వల్ల తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎక్స్ట్రాస్ విషయానికి వస్తే స్కాట్లాండ్ 5 ఎక్స్ట్రాస్ ఇస్తే వెస్టిండీస్ 11 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో క్యాచింగ్ ఎఫిషియన్సీ పర్వాలేదు 2 టీమ్స్ దగ్గర నుంచి, కానీ కొన్ని స్టేజెస్లో స్కాట్లాండ్ గ్రౌండ్ ఫీల్డింగ్ మాత్రం చాలా టైట్గా పెట్టినప్పటికీ 1-2 అలా క్యాచెస్ అయితే డ్రాప్ అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.